హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకుంటే లైక్ చేసి మై ఛానల్. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు తన ఆల్బమ్ చేస్తున్నాడుగా, ఆల్బమ్కి సంబంధించి ఇప్పుడు ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఆ ప్రమోషన్స్లో తను చాలా బిజీగా ఉన్నాడు. ప్లస్ తను ఒక ఈవెంట్కి కూడా 12th వెళ్ళబోతున్నాడు తిరుపతిలో, క్రికెట్కి సంబంధించి. నేను ఆల్రెడీ దాన్ని పోస్ట్ కూడా చేశాను. అదే కాకుండా ఇంకొక ఈవెంట్కి వెళ్ళబోతున్నట్ట. తను ఒక కాలేజ్ ఓపెనింగ్‌కి తను వెళ్ళిపోతున్నట్ట. అది ఎక్కడ అనేది తన ఛానల్‌లో చెప్తారనమాట. సో, ఇదే కాకుండా ఇంకా కళ్యాణ్ వచ్చేసి తను ఈ మధ్యనే తన కార్ కూడా డెలివరీ ఇచ్చారు కదా! సో, వాటికి సంబంధించి ఫ్యామిలీ మొత్తం కలిపి ట్రిప్‌కి వెళ్ళబోతున్నారట. అది ఏ ట్రిప్పు అసలు అంటే ఇప్పుడు మనం క త యాక్చువల్‌గా అయితే ఎవరైనా వెళ్ళినప్పుడు వెంటనే ఛానల్స్‌లో అప్‌లోడ్ చేసుకుంటారు. మేము ఇట్లా వెళ్తున్నాము, ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం అట్లా. కానీ కళ్యాణ్ అసలు ఫస్ట్ నుంచి సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా లేడు. సో, కళ్యాణ్ వాళ్ళ సిస్టర్ అంటే కజిన్ సిస్టర్ ఉంది. తను చాలా యాక్టివ్‌గా ఉంటుంది సోషల్ మీడియాలో. తను చేసే ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటుంది. సో, మనం అదే విధంగా ఇప్పుడు తను పెద్దమ్మ టెంపుల్‌కి వెళ్ళాడు గదా! అక్కడ పూజ చేయించుకోవడానికి. అక్కడ ఆ టెంపుల్‌లో ఫోటోస్ దిగించుకున్న వాళ్ళలో ఆమె కూడా ఉందనమాట. సో, ఇప్పుడు వాళ్ళు అందరూ టూర్‌కెళ్తున్నారంటే ఆఫ్‌కోర్స్ ఆ అమ్మాయి కూడా వెళ్తుంది. మనం ఆ అమ్మాయి ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నారనేది. నేనైతే నా ఛానల్‌లో నేను అప్‌లోడ్ చేస్తాను. ఎక్కడికి వెళ్లారు, ప్లస్ అక్కడ ఏమేమి చూసారు, అసలు ఏ ప్లేసు అది కూడా నేను అప్‌లోడ్ చేస్తాను. సో, ఏంటంటే కళ్యాణ్‌కి సంబంధించి చాలా న్యూస్‌లు వైరల్ అవుతున్నాయి. అవేంటంటే కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు మూవీ చేస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. కొంతమంది వెబ్ సీరీస్ అంటున్నారు. కానీ ఇంతవరకు ఆల్బమే రిలీజ్ అవ్వలేదు. మరి ఆ మూవీస్, వెబ్ సీరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి? అసలు నిజంగానే చేస్తున్నాడా? లేకపోతే అట్లా చెప్తున్నారా అని చెప్పి అంటున్నారు. తను చేస్తున్నాడో లేదో తను చెప్తేనే కదా మనకు తెలుస్తుంది. యాక్చువల్‌గా నాకు తెలిసినంత వరకైతే తను ఆల్రెడీ వెబ్ సీరీస్ షూటింగ్‌లోనే ఉన్నాడు. ఆ వెబ్ సీరీస్ షూటింగ్ అదంతా కూడా తనే చెప్పాడు గదా! ఆల్బమ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, రిలీజ్ అయిన వెంటనే నా అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ మీకు చెప్తానని జెప్పి. సో, అంటే తను ఇండైరెక్ట్‌గా చెప్పాడు. ఎవ్వరు అప్పటిదాకా రిలీజ్ చేయొద్దు. ఎవ్వరు చెప్పొద్దు అని చెప్పి. సో, అందుకని నేనైతే చెప్పట్లేదనమాట. లేకపోతే ఇప్పుడు తను ఏమేం చేస్తున్నాడు అవన్నీది అప్ టు డేట్ నా దగ్గరున్నాయి. బట్ చెప్పలేము. కానీ మనకైతే షాకింగ్‌గానే ఉంటది తన ప్రాజెక్ట్స్ అన్నీ. అక్కడి వరకైతే చెప్పగలను. ప్లస్ తనుజ ప్రాజెక్ట్స్ గూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. తను ఎక్కువ లేడీ ఓరియెంటెడే వచ్చినాయి గైస్. ఎందుకంటే తను ఎక్కువగా విజయశాంతి గారు ఉన్నారు గదా! విజయశాంతి గారికి లేడీ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ అంటే తన చిరంజీవితో పోల్చారు గుర్తుందా? ఆ టైప్‌లో ఇప్పుడు మన తనూజ వచ్చిన తర్వాత తను రేంజ్ గూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఫస్ట్ మనం చేయాల్సింది 'హతా' మూవీని హిట్ చేయడం. ఎవరైతే మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారో, ఎవరైతే తనూజ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు అందరూ కలిసి ఎలా అయినా ఇప్పుడు 'హతా' మూవీ అయితే హిట్ అవ్వాలి. హిట్ అయింది అంటే నెక్స్ట్ వచ్చే అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా మన తనూజ ఖాతాలో ఏసేసి తను హిట్ కొట్టించేసామంటే ఇంకా తను హీరోయిన్‌గా నిలదొక్కుకుంటే ఇంక మనం చెప్పాల్సిన పనే లేదు. ఇంకా సమంత వీళ్ళందరితో పాటు అంటే అంత రేంజ్ అని చెప్పట్లేదు. బట్ తను కూడా ఒక లెవెల్‌లో మనం మూవీస్‌లోనే చూడొచ్చప్పుడు. ఆఫ్‌కోర్స్ కళ్యాణ్‌కి కూడా ఒక మూవీ వచ్చి హిట్ అయితే అంటే తను మూవీ వచ్చిందని చెప్పారు కదా! మూవీ ఏ మూవీయో అదంతా మనకు తెలీదు. ఎందుకంటే తను ఇంతవరకు ఎక్కడ రివీల్ చేయలేదు. ప్లస్ వెబ్ సీరీస్ అన్నారు అది కూడా తెలీదు. బట్ ఆల్బమ్ ఒక్కటి మాత్రమే తెలుసు. తనుజ గురించి ఇవన్నీ మూవీస్ అవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఆల్రెడీ తనే చెప్పింది 'హతా' మూవీ రిలీజ్ అవ్వబోతుంది. ఇంతకుముందు చాలా మూవీస్ చేసింది. నేను చూసిన దాని ప్రకారం ఒక ప్రొడ్యూసర్ తను ఒక టెంపుల్‌కి వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్నే కాదు ఆ టెంపుల్‌లో ఒక కార్యక్రమం జరిగిందనమాట. దానికి వెళ్ళినప్పుడు అతను చెప్పాడు. ఇప్పుడు తనుజాని ఒక లేడీ ఓరియెంటెడ్‌గా చూడబోతున్నాం. ప్లస్ కళ్యాణ్‌వి ఇంకా కళ్యాణ్ ఎట్లా వస్తాడు అనేది మనం త్వరలో చూడబోతున్నాం. కళ్యాణ్‌కి సంబంధించి నేను ఎక్కడి వరకు చెప్పాలో అక్కడి వరకే చెప్తున్నాననమాట. సో, ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ప్లస్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తున్నాడు మొత్తం నేను నా ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. సో, మిస్ అవ్వకండి. ప్లస్ కళ్యాణ్‌కి సంబంధించి అసలు ఫోటోషూట్స్ అయితే సూపర్‌గా ఉన్నాయి. అంటే రీసెంట్‌గా ఫోటోషూట్స్ తీయించుకున్నాడు. యాక్చువల్‌గా గైస్ మీరు అబ్జర్వ్ చేస్తే కళ్యాణ్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్న కళ్యాణ్‌కి, బయట ఉన్న కళ్యాణ్‌కి అస్సలు ఎంత వేరియేషన్స్ అంటే చాలా డిఫరెంట్‌గా ఉన్నాడు. వాళ్ళిద్దరికి అంటే అక్కడ, ఇక్కడ ఫోటోస్ పెడతాను. కంపేర్ చేసి మీరే చెప్పండి. ఎక్కడ ఎట్లా ఉన్నాడనేది. సో, ఇది కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.